నిర్గమాకాండము 95వ అధ్యాయము 25-30 చదవండి. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఎప్పుడు ఉండాలనా? అబ్బా, తండ్రి నీ సముఖమందు రొట్టెలు మేమేనయ్యా. పాడితే మంచిగా అనిపిస్తుంది. బెరక మనసు గారి అభిషేకం మామూలు కాదుగా. కానీ ఆయన సముఖమందు నువ్వు రొట్టె అవ్వాలంటే అదొక ప్రోగ్రాం. రొట్టె అయ్యాక నిత్యము ఉండాలంటే అది పెద్దది. నా సన్నిధిని నిత్యము రొట్టెలు ఉండాల్సిందే. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పగలిగినంత సుదీర్ఘంగా చెప్పు. వావ్, హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ ప్రైజ్ దిస్ ఇస్. పరలోకంలో 1,00,000 వంతు కాదు కదా ఇది. అది అట్టుంటుంది మహిమ, మీరు అంచనా కట్టండి. అందుకనే ఒక్కసారి హల్లెలూయా అంటే 19:1 ప్రార్థనలో విస్తార జల ప్రవాహ దారుల కంటే బేపచ్చగా ఉందంటది. ఒక్కసారి హల్లెలూయా అంటే విస్తార జల ప్రవాహ దారుల కంటే బేపచ్చగా వచ్చిందంట సౌండ్. హల్లెలూయా చెప్తే అట్లా ఉండాలి సార్. ఒక ఉప్పెన లాంటి స్వరం వచ్చేసినట్టు అనిపించాలి. సముద్ర ఘోషకు మించిన శబ్దం రావాలి. విసురోమని చెప్తే పంచ అదిరిపోవాలి. హల్లెలూయా. ఆమేన్. నిత్యము నా సన్నిధిని రొట్టెలు, నిత్యము బల్ల మీద రొట్టెలు ఉండాలంటే అసలు ప్రాసెస్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది మొత్తం చెప్దాం చూడండి సింపుల్గా. గోధుమలు ఎచ్చట ఉండును, పొలములో ఉండును. మత్తయి 14 ప్రకారము పొలము లోకము. ఆమేన్. పొలం ఏంటిదండి? పొలము లోకమైతే గోధుమలు అనేవి ఆత్మలు. అనగా లోకం అనే పొలములో నుండి ఆత్మలు అనే గోధుమలను సువార్త అనే కొడవలితో సువార్థికుడు అనే దైవజనుడు కోసేసి పట్టి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాదృశ్యం అర్థమైందా పూర్తిగా? విత్తువాను ఉపమానం కరెక్ట్గా వినో. పొలం నీవెవరివి? సువార్థికుడివి. నీ చేతిలో ఏమున్నది? సువార్త అను కొడవలి ఉన్నది. కోయివాడు కోసే పని వరే కదా మనం. నువ్వు కోయివాడు అయితే నీ చేతిలో ఏమున్నది? ఈ కొడవలితో నువ్వేం చేయాలి? మాట నీకు అర్థమైందా? ఆత్మలను సంపాదించుట అనగా గోధుమలు అను పంటను దేవుని రాజ్యము లేదా కొట్లు అనబడుతున్న సంఘములోనికి తెచ్చుతాయే కదా. మరి తేవాలంటే నువ్వేం చేయాలి? కోసేయటమే. వాళ్ళ పని ఏంటంటే లోకములో నుండి వారిని కోసి తెచ్చుటయే సువార్త పని. సువార్త పని అంటే ఆ గోధుమ చెట్టు చుట్టూ తా కొడవలతో గొయ్యితో వేసి అక్కడికి యూరియా వేసి వర్మీ కంపోస్ట్ వేసి నీళ్లు బట్టి పొలమా వర్ధిల్లము. ఎందుకంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ కదా మంది. ఏ గాస్పెల్? నువ్వు నిశ్చయముగా దీవించబడతావు, నీ లోకిటి నీ భార్య భరించు దాక్షవల్లి ఉండను. ఈ వాగ్దానాలను చదువుతాడు నిజంగా రోజు అయ్యే కంటతో పడతాడు. పొద్దున్న లేస్తే నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిచ్చుకు తొట్టి దీవించబడను, నీ గర్భఫలము దీవించబడను, నీ దుక్కిటెద్దుల మందులు దీవించబడను, నీవు చేరినంత సఫలమగను. ఈడి సబ్జెక్ట్ ఎప్పుడదే. ఎక్కడ మొదలుపెట్టు ఈడి పని పొగేసుకోవటమే. సిగ్నల్ కాడ బండి వచ్చినప్పుడల్లా సిగ్నల్ పడతాం, బండి వస్తాం. పాపం నిమ్మకాయ తీసి చేస్తాడు. ఆడ అద్దం దించుతాడు, ₹10 అవుతాడు. ₹5 కాసేస్తే పొగ లోపలికి వచ్చేలా కొడతాడు ఒకసారి. ఏంది దరిద్రం. ఛీ, మహిమ గల సేవ కొరకు ప్రభు పిలిచాడు సార్ మనల్ని.
మనుషులను పొగుడుకుంటా, డబ్బులు ఇచ్చేవాళ్ళని పొగుడుకుంటా, సంస్థలను పొగుడుకుంటా, రాజకీయ నాయకులను పొగుడుకుంటా ఏందో బతుకు. వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళకి ఉపదేశం చేయి. నీ చేతులు పెట్టింది కొడవలి నాన్న, కొడవలి. నీ పని ఏంటి తెలిసిన? సువార్త అంటే ఆదరించుట. సువార్త అనగానే వాగ్దాన ప్రసంగాలు చేయాలి. ప్రీచ్ ద గాస్పెల్ అంటే ఏంటి? కఠినంగా మాట్లాడితే ఉపదేశం చెప్పాకో, సువార్త చెప్పు. అసలు ఎవడు నీకు చెప్పాడు ఇవన్నీ? రోడ్డు మీద ఉపదేశం చెప్తావు ఎందుకు? నువ్వు ఏర్పడతాడా? ముందు వాళ్ళు రక్షించి చర్చిలో తీసుకెళ్ళి అప్పుడు పెట్టి ఇవన్నీ. రోడ్డు మీద ఏంది వాళ్ళు రేవు పెడుతున్నావు? అసలు సువార్త అంటే ఏంది నాన్న? లోకమనే పొలములో నుండి ఆత్మలు, పంట అన్న ఆత్మలను సువార్త అను కొడవలితో కోయువాడు అనబడే సువార్థికుడు కోసి వేరు చేసి దేవుని రాజ్యంలో చేర్చుటయే. చేర్చిన తర్వాత కాపరి పని, చేర్చిన తర్వాత కాపరి పని. మరి చేర్చే వరకు నీ పనేగా, సువార్తికుని పనేగా. అంటే సువార్త యొక్క ముఖ్యోద్దేశం, నువ్వు ఇలస్ట్రేషన్ చెప్తావా, సైన్స్ చెప్తావా, వేదాలు చెప్తావా, పద్యాలు చెప్తావా, సాక్షివే చెప్తావా, నీ బాధలే చెప్తావా? నీకేం తెలుసు? అది నాకంటే ఏమీ తెలియదు కాబట్టి వాక్యమే చెప్తున్నాను. నీకేం తెలుసు చెప్పు, తప్పేముంది? కొలసి 1:28 పౌలే గారు చెప్పారుగా, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తుని మీకు బోధిస్తున్నాం. నీకుంటే చెప్పు, తప్పే ఉంది. కాకపోతే నువ్వేం చెప్తున్నావు కాదు, అల్టిమేట్గా దాని రిజల్ట్ ఏంటి? వాడు లోకంలోంచి కోయబడి దేవుని రాజ్యమైన కొట్టులోనికి తేగలుగుతున్నావా? లోకంతో కొన్ని సంబంధాలు కట్ చేయగలుగుతున్నావా? పాపంతో ఉన్నటువంటి వేరులు తెంచివేయగలుగుతున్నావా? నీ నాభి సూత్రము కోయబడకపోతే నువ్వు బ్రతకలేవు బిడ్డా. తల్లి గర్భంలో ఉన్నంత కాలం ఆ నాభి సూత్రమే నీకు ఆధారం. కానీ బయటపడిన తర్వాత కోసి వేయబడవలసినది ఆధారమే. జాగ్రత్త, నీ నాభి సూత్రము కోయబడకపోతే నీకు ఒక స్వతంత్ర జన్మ జీవితం ఉండే అవకాశం లేదా. లోకముతో నీకున్న సంబంధాలు తెంచివేయబడాలా. ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడం అంటేనే లోకముతో ఉన్న కనెక్షన్స్ అన్ని కట్ చేయటం. And it is the important responsibility of a evangelist. స్వార్థికుని యొక్క ఖచ్చితమైన బాధ్యత. వాడిని దూషించమని చెప్పట్లేదు నేను, వాడిని లోకములో స్థిరపడినట్లు చేయొద్దు నీవు. ఉదాహరణకి ఐగుప్తు వెళ్ళినప్పుడు ఐగుప్తులో మోషే ఏమని వాక్యం చెప్పాలి? ఫరోతో మాట్లాడి మీకు మంచి వేతనం ఇప్పిస్తాను, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిస్తాను. ఇదా మోషే చేయవలసిన పని? ఎట్లా చేసి ఐగుప్తులోంచి వాడిని బయటికి రప్పించాలి. ఐగుప్తులో బెటర్ లైఫ్ కాదు గాస్పుల్ అంటే, ఐగుప్తు నుంచి విమోచించడమే గాస్పుల్ అంటే. లోకము నుంచి విమోచించడం గాస్పుల్ సువార్త, లోకములో స్థిరపడినట్లు చేయడం సువార్త కాదు. అసలు దాని మూలోద్దేశం పోతుంది. జాగ్రత్త. నెంబర్ 1, పొలముల్లో నుంచి గింజలు కోసి తేవాలి, సువార్త ప్రకటించడం. నెంబర్ 2, కొట్లలో కూర్చాలి, అనగా సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడటం అంటే ఏంటి? అపోస్తలులు 41, అనుదినము రక్షణ పొందుతున్న వారు సంఘములో చేర్చబడుతుంటారు. అంటే అర్థం ఏంటి? సంఘములో చేర్చాలి, కొట్లలో కూర్చాలి అంటే వారిని బాప్తిస్మ అనుభవంలోకి తేవాలి. దట్ ఈస్ సెకండ్ ఎక్స్పీరియన్స్. సంఘములో చేర్చుట, కొట్లలో కూర్చుట అంటే ఏంటి? బాప్టిజం. బాప్తిస్మము ద్వారానే నువ్వు కొట్టులో కూర్చబడగలవు, సంఘములో చేర్చబడగలవు. ఇక 3వది స్టార్ట్ అవుద్ది, కఠినమైన పని. 3వది కాస్త ఇబ్బంది పని. రోట్లో దంచాల. దీని పేరు ఉపదేశం. విశ్వాసుల్ని, సంఘములో బాప్తిసం పొందిన వారిని ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. రోట్లో దంచాలంటే ఏంటంటే ఉపదేశములో వారిని నలగొట్టాల. ఉపదేశంలో నలగొట్టాల్సింది వాళ్ళని. జాగ్రత్తగా ఉపదేశంలో నలుగుతున్నప్పుడు ఏమవుతాయి చెప్పండి? రోట్లో వేసి కొడతా ఉంటాం, కొన్ని గింజలన్నీ కుదురుకుంటాయా, కొన్ని ఎగిరి బయటకు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి మనం? పద్ధతిగా మళ్ళీ లోపలేసి కొట్టాలా. హల్లెలూయా.
అన్ని గింజలు తొలి దెబ్బకే లొంగో, కొన్ని గింజలు నొక్కుతీ పక్కన, కొన్ని గింజలు ఎగురుతీ. ఎగిరే గింజ కన్నా నక్కే గింజ డేంజరు. రోడ్డు సందులోకి పోతే కొన్ని రాయోసారి కదిపి జాగ్రత్తగా అన్నీ తీసి సెంటర్గా తెచ్చి మళ్ళీ అయ్యి. సంఘములో ఏ బిడ్డ తప్పించుకోకుండా ఉపదేశంలోకి తేవాలి వాళ్ళని. ఆమె కొట్టాలి గట్టిగా ఉపదేశంతో వాళ్ళని. ఎంతవరకు కొట్టాలంటే మెత్తని పిండిగా చేయబడాలి. వాళ్ళ ఆకారం పోవాలి, వాళ్ళ స్వరూపం పోవాలి, వాళ్ళ రంగు రుచి ఎన్ని పోవాలి. అర్థం ఏంటి? నేను ఫలానా, నాది ఫలానా, మా కుటుంబం ఫలానా, ఈ షేపులు పోయిందా కొట్టాలన్నీ. నవ్వులాటగా చెప్పట్లా. విమర్శతో చేయగలం ఆ పని మనం, దూషణతో చేయగలం, ఉపదేశముతో చేయగలం. అది ఎందుకు దేవుని చిత్తం కాదో, అందులో ఎంత నష్టం ఉందో, ఏది దేవుని మహిమో వాళ్ళకి తేటగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఉపదేశాలు కొడతా ఉంటే మెత్తని పిండి అయిపోతుంది. ఆమె 1 2 3 1 సువార్త చెప్పటం, 2 బాప్తిసం ఇవ్వటం, 3 ఉపదేశంలో, 4 కొట్టడం. ఆ అనుభవాలన్నీ మీకు అర్థమవుతున్నాయి అంటారా? ఇది మనం సేవ చేయవలసిన క్రమం అండి బాబో. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఇస్తాడు, కానీ ఒక్కొక్కరికి ఒక క్రమం ఇవ్వడు. గుర్తుపెట్టుకో. పిచ్చి మాటలు మాట్లాడు బాకు. 4వది రొట్టెను చేయాలి. రొట్టె చేయాలి. బిడ్డలారా ఆలోచించండి, రొట్టె చేయడం అంటే ఏంటి? అక్కడ రాశాడు, 1 సేరు గోధుమలతో పిండితో ఒక రొట్టె చేయమంటాడు. అంటే సేరు గోధుమ పిండితో రొట్టె అంటే పెద్ద రొట్టె అయిపోతుంది. నేను అడుగుతాను, నీ మాట జాగ్రత్తగా వినండి. 1 సేరు గోధుమ పిండితో రొట్టె చేయాలంటే సుమారు అందులో ఎన్ని గింజలు ఉంటాయండి? అన్ని గింజలు ఒక కంకి కాస్తాయా? ఆ మాట వినాలి. పోనీ ఈ మడిలో ఈ వరుసలో కొంకులే అని మనం చెప్పగలమా? ఎన్ని కోస్తాం, ఈ పొలం మీద ఎన్ని కోసుకొస్తాం, ఈ మడిలో కొన్ని, ఆ మడిలో కొన్ని, ఆ మడిలో కొన్ని, కుప్ప నురుపులు వేస్తాం, ట్రాక్టర్ కింద వేస్తాం, మొత్తం నలిగిపోతాయి, తీసుకొచ్చి బస్తాలు పోస్తాం. ఈ గింజ ఏ పొలంలోది, ఏ మడిలోది, ఏ కంకిది, ఏ చెడుది మనకేం తెలుసు? మొత్తం పిండి కొట్టేస్తే అసలు తెలియదు, గింజ చెప్పుకోలేదు. ఇప్పుడు ఇలాగా తమ కులము, తమ జాతి, తమ ప్రాంతము, తమ గతం ఇవన్నీ కోల్పోయి మెత్తని పిండిగా చేయబడిన అనేక మంది విశ్వాసులను ఒక రొట్టెగా చేయుటయే మన సేవ. ప్రసంగం బాగా చేయగలుగుతున్నామా లేదని కాదు, ఒక్క రొట్టెగా చేయగలుగుతున్నా వీళ్ళందరినీ. సంఘంలో వాడు వేరే గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడా? మేము అంజలి నుంచి వచ్చాము కదండి, అందరం అంజలి వేరే బాబు. బొరపని చేసి స్టేట్మెంట్లు ఇవ్వడానికి. అందుకనే బలిపీఠం మీద ఎద్దు రాగానే ముందు తల నరికేసి దాన్ని చర్మం తీసేయమంటాడు ఫస్ట్. అది ఎర్రావో తెల్లవో కదా, ముందు తీసే చర్మం తీసి పడే అని సిద్ధాంతం అది. ఈ కులము, మతము, వర్గము, ప్రాంతము మాకెళ్ళి అండి, మా ఓళ్ళండి ఎన్ని పోవాలా? అనేక గింజలను ఒక్క రొట్టె చేయుటయే సహవాసం అంటే. మీకు అర్థమైన సహవాసం అంటే ఏంటో? వేరు పొలాలు, వేరు కంకులు, వేరు గింజలు, ఒక్క రొట్టె. వేరు భాషలు, వేరు మతాలు, వేరు విశ్వాసాలు, వేరు వర్గాలు ఒక్క సహవాసంగా మారాలి. అది రొట్టె అంటే అర్థం. ఇప్పుడు ఈ గింజల్ని, రొట్టెను సంఘంతో ఎందుకు పోల్చాలి? ఎందుకు పోల్చాలి అంటే ప్రభువే చెప్పాడు, 12 రొట్టెలే చెయ్యండి అన్నాడు. ఎందుకంటే మీరు 12 గోత్రాలు కాబట్టి అన్నాడు. అంటే ఒక రొట్టె ఒక గోత్రానికి సాదృశ్యంగా ప్రభు చెప్పాడు. నేను చెప్పిన వ్యాఖ్యానం కాదు అది. ఒక గోత్రం అంటే ప్రజలేగా. అంటే ఒక గోత్రంలో ఎన్ని వేల మంది ఉన్నారు జనం, వాళ్ళందరూ ఒక్క రొట్టెలే కనపడాలి ప్రభువులో. మన సంఘం అంతా ఒక రొట్టెగా ఉండాలి. దైవజనుడా, నీ బాధ్యత అంత కీలకం అర్థమవుతుందా? నీ సంఘములో ఇంకా నలగని గింజ ఉండకూడదు.
జల్లెడకు చిక్కుబడి ఆగిపోయే గింజ కాకూడదు, మెత్తని పిండిగా జారిపోవాలి, సులభముగా కలపబడాలి, చక్కెర రొట్టెగా చేయబడాలి. ఇవి యాజకుని పనులండి. ఇవన్నీ ఇట్లాంటివి ఏమీ తెలియకుండా నూతన నిబంధనలు అందరం యాజకులే కదండి. ఏంటి స్టేజీకి మైకి పట్టుకుని మాట్లాడేది యాజకత్వం అండి? ఎంత కష్టం అండి, ఇన్ని చేయాలి. ఇంత అందముగా రొట్టె తయారైన తర్వాత అదొక పావు గంట అరగంట ఉంటుంది. అలాగా అది 7 రోజులు ఉండాలంటే ఇమ్మీడియట్గా నిప్పుల మీద కాల్చాలి. నువ్వు చేసిన రొట్టె ఒక అరగంట పావు గంట ఉంటుంది అంతే. అది 10 కాలాలు ఆగాలంటే ఏమవ్వాలి దాన్ని? అంటే ఎంత చక్కని విశ్వాసి అయినా, ఎంత మంచి బిడ్డ అయినా, అతడు ఉపదేశంలో సంఘములో 10 కాలాలు స్థిరంగా నమ్మకంగా ఉండాలంటే అతని మీదకి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి. ఆ రొట్టె నిప్పుల మీద కాల్చబడకపోతే ఉండదు, పచ్చిది పోద్ది. కనీసం ఇక్కడ తీసి అక్కడ పెట్టలేవు, చిరిగిపోద్ది లోపే. కనుక విశ్వాసి స్థిరపడాలంటే, విశ్వాసి బలపడాలంటే, విశ్వాసి ఎదగాలంటే, అతడు బల్ల మీద స్థిరంగా ఉండాలంటే అగ్ని చేత కాల్చబడాలి. కనుక నీ సంఘం ఏదైనా దానికి బోర్డు ఏం పెట్టుకున్నా ప్రతి విశ్వాసం మీదకి దేవుని అగ్ని రావాలి. అన్ని వైపులా ఆ రొట్టె బాగా కాల్చబడాలి. అలాగైతే నిలబడితే బల్ల మీద 7 రోజులు ఉంటుంది పర్ఫెక్ట్గా. యాజకుడా, నీ బాధ్యత నీకు అర్థమవుతుందా? చాలామంది సంఘ కాపర్లు ఏమనుకుంటున్నారంటే, అంటే గింజల్ని తీసుకొచ్చే పని సువార్థికులది కదా, తెచ్చినప్పుడు చూద్దాం, మన పని రెస్ట్. తిమోతి, సువార్థికుని పని చెయ్యము. తిమోతి సంఘ కాపరి. అమ్మా రెస్ట్ కుదరదు నాన్న, ఎలా సువార్త పని చేయి, గింజలు తీసుకురా. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంతోషంగా స్తోత్రం చెప్పరే. 1 గింజలు సమకూర్చాలి, కోత కొయ్యాలి అనగా సువార్త చెప్పాలి. 2 కొట్లో కూర్చాలి అనగా బాప్తిస్మాలు ఇవ్వాలి. 3 రొట్టెలో దంచాలి అనగా ఉపదేశంలో నలగొట్టాలి. 4 రొట్టె చెయ్యాలి అనగా ఒక్క సహవాసంగా మార్చాలి. 5 నిప్పుల మీద కాల్చాలి అనగా పరిశుద్ధాత్మాభిషేక కిందకి తేవాలి. హల్లెలూయా. 6వది దాన్ని బల్ల మీద పెట్టి ప్రతి ఉదయమున సాయంత్రమున దాన్ని సవరిస్తూ ఉండాలంట. ప్రతి ఉదయమున సాయంకాలం అట్లా ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా, సవరించాలి. 6 రొట్టెలు ఒక దొంతరగా పెట్టావు, 6 రొట్టెలు ఒక దొంతరగా పెట్టావు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఒకసారి గమనించుకోవాలి. అట్లని ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా పడిపోతున్నాయా, పైది బాగా డ్రైగా అయిపోతుంది, అడుగుది మెత్త గడిచిందా, తిరగాయి. ఈ వారం వీడికి పాటించావా, మళ్ళీ వారం వాడిని బాత్రూమ్ దగ్గర పెట్టు, కడగమను శుభ్రంగా. ఈ వారం బాత్రూమ్ కానీ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టు, ప్రార్థన చేయించు, రొట్టెలు సవరిస్తూ ఉండు. అర్థమైన స్తోత్రం చెప్పు. ఎక్కువ చెప్పించబాక నాతేగా, పాయింట్ పట్టుకున్నాం అంతే. రొట్టెలను సవరిస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఏమే 7వది చివరిది. ఇంతగా నువ్వు కోతకు వస్తే, ఇంతగా సమకూరిస్తే, ఇంతగా నలగొడితే, ఇంతగా రొట్టెగా చేస్తే, ఇంతగా బల్ల మీదకి చేరిస్తే, ఇంతగా సవరించుకుంటూ ఉంటే నీకు తప్పకుండా అవే నీ ఆకలి తీరుస్తాయి, నేను పోషించబడతావు. 7 రోజుల తర్వాత రొట్టెలు నువ్వు తినవలను నీ వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు అటు ఇటు తిరిగి ఆ కొంపకి ఆ బోర్డుకి ఈ బోర్డుకి, ఆ సందకి ఈ సందకి, ఈ దరిద్రం నీకు లేదు. వీటిని చూసుకుంటుండు, నీ ఆకలి తీరిపోద్ది. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. సప్పుడు దెబ్బలు కొట్ట గట్టిగా. హల్లెలూయా. 7 దినముల తర్వాత నువ్వు వాటిని తినవలెను. నమ్మకంగా చేయి, నీ ఆకలి తీర్చే బిడ్డలుగా నీ బిడ్డలు ఉంటారు. నీకు అసలు బాధ లేకుండా చూసుకునే బిడ్డలుగా నీ బిడ్డలు తయారవుతారు. సంతోషంగా స్తోత్రం చెప్తావా?